35వ అధ్యాయము ఆదికాండం 35వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ వద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెలుదుము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులకున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గర ఉన్న మస్తకి వృక్షము కింద దాన్ని దాచిపెట్టాను. దేవుడి మాటలు మనం అందరి వినికిల్లో దీవించునుగాక. ఆమెన్ చెప్తాం గట్టిగా, ఆమెన్. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఈ అధ్యాయాన్ని మొదటిసారిగా చూసిన అధ్యాయం ఏం కాదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి సందర్భం కూడా అందరికీ పరిచయం ఉన్నటువంటి సందర్భమే. వినండి, జాగ్రత్తగా వినండి. వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నప్పుడు ఏ మాటతో మనతో మాట్లాడబోతున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? ఆయన ఎవరు? యాకోబు. యాకోబు కనబడుతున్నాడు. యాకోబుతో పాటు మనం గమనిస్తే 2వ వచనంలో యాకోబు తన ఇంటి వారు కనబడుతున్నాడు. ఒకటి యాకోబు కనబడుతున్నాడు, రెండోది తన ఇంటి వారు కనబడుతున్నారు. ఇంకా అక్కడ మనం గమనించినప్పుడు అక్కడ దేవుని మాట కనబడుతుంది. ఎందుకు అంటే దేవుడు చెప్పాడు కదా ప్రారంభంలోనే యాకోబుతో చెప్పిన మాట. సరే, ఈరోజు అక్కడ సందర్భాన్ని గనక జ్ఞాపకం చేస్తే యాకోబుతో దేవుడు ఏ సందర్భంలో మాట్లాడాడు, ఏ సందర్భంలో మాట్లాడాడు అని ఆలోచన చేసినప్పుడు ఆయనతో దేవుడు మాట్లాడినటువంటి స్థలములో దేవుడు కోరుకున్నది ఏమిటి అంటే ఒక బలిపీఠము కట్టమని. బలిపీఠము కట్టడానికి ఒక తీర్మానాన్ని యాకోబు కూడా తీసుకున్నాడు. తీసుకున్నటువంటి యాకోబు తీర్మానంలో ఫెయిల్ అయినప్పుడు కలిగిన నష్టం ఏంటో ఈరోజు చూడబోతున్నాం. తర్వాత తన జీవితంలో, తన కుటుంబ జీవితంలో ఆశీర్వాదాన్ని ఎలా పొందుకున్నాడో కూడా మనం చూడబోతున్నాం ఈరోజు. అందుకే ఈరోజు ఒక్క మాటలో మనం చూడబోతున్నటువంటి అంశం ఏమిటి అంటే కుటుంబం. నీ పక్కన ఉన్న చెప్పండి ఆ మాట. ఏం చెప్పండి? కుటుంబం అనే మాట మనం జ్ఞాపకం చేసుకొని, కుటుంబం పతనం అవ్వాలన్నా మన దగ్గరే ఉంది, కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలన్నా మన దగ్గరే ఉంది. మళ్ళీ నేను చెప్పమంటారా? ఈరోజు మనం కుటుంబం అనే ఒక అంశాన్ని చూస్తున్నాము. కుటుంబము పతనం అవ్వాలన్నా మన దగ్గరే ఉంది, కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నా మన దగ్గరే ఉంది. కాబట్టి ఏ దిశగా నువ్వు వెళ్ళాలో ఈరోజు వాక్యం విన్న తర్వాత ఒక తీర్మానం, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, యాకోబు ఒక తీర్మానం తీసుకున్నాడు, కానీ తీర్మానంలో ఫెయిల్ అయ్యాడు. తిరిగి అదే తీర్మానం దగ్గరికి ప్రభు తీసుకొచ్చి మళ్ళీ ఆయన ద్వారానే ఆ బలిపీఠం కట్టినట్టుగా మనం చూస్తున్నట్లుగానే ఈ దినం ఇప్పటి వరకు ఒకవేళ
నీవు ఏదైనా ఫెయిల్యూర్స్లో ఉంటే ఆ ఫెయిల్యూర్ నుండి మళ్ళీ నువ్వు విజయంలోకి రావడానికి, ఆశీర్వాదంలోకి రావడానికి యాకోబు కుటుంబాన్ని మనము చూస్తూ కొన్ని ఆత్మీయ సంగతులను నేర్చుకుందాం. రండి దేవుని వాక్యం దగ్గరికి వెళ్దాం. మళ్ళీ మనం చదువుకున్నటువంటి ఆదికాండం 35వ అధ్యాయము 1వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా. వినండి. ఇందాక ఒక ఆరాధనలో పాడుతున్న పాట నా గత జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చింది. ఏంటంటే, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా. ఎందుకు ఈ మాట అంటే, ఒకప్పుడు ఒంటరి జీవితంలో ఉన్నప్పుడు ఎవ్వరు మాట్లాడతారా అని ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. ఎవరైనా మాట్లాడితే బాగుండు అని ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. కానీ ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని మాట మాట్లాడాడు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ ఒంటరి జీవితం నుండి నేనున్నాను అని పలకరించి ఈనాటి ఈ స్థితి దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది నాకేనా అంటే ఇక్కడ ఉన్న వారందరి అనుభవాల్లో ఉన్నాయి. ఇది నాకేనా అంటే భక్తుల జీవితాల్లో కూడా కృంగినటువంటి సమయాల్లో, ఒంటరి సమయాల్లో నేనున్నాను, ఇదిగో నీవు నా మాట విన్నట్టయితే దీవించబడతావు అని ఒంటరిగా ఉండి ఎటు గమ్యం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని మాట తన ప్రజల దగ్గరకు వచ్చింది. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు వినండి, ఈరోజు ఆ మాట యాకోబు దగ్గరకు కూడా వచ్చింది. అందుకే అక్కడ మనం గమనిస్తే దేవుని మాట అతనితో వచ్చి మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సంగమా, దేవుని మాట వచ్చినప్పుడు నేను ఇందాకే చెప్పాను, కుటుంబం పతనం అవ్వాలి అన్నా, కుటుంబ ఆశీర్వాదాలు ఉండాలని అన్నా, అది మన ముందే ఉంచినటువంటి చాయిస్. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఏ కుటుంబాన్ని పతనానికి కోరుకోడు, మాట్లాడకుండా ఉండడు. ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. మాట్లాడే ఆ మాట ఎవరైతే తమ హృదయాల్లోకి తీసుకుంటారో మేలు పొందుతారు. సరే, ఈయన జీవితంలో సమస్యలు రావడానికి కారణం ఏంటో, ఇంత దేవుని మాట వచ్చినప్పటికీ కూడా సమస్యలు రావడానికి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే ఇప్పుడు వెనక్కి వెళ్దాం. చూడండి, ఆదికాండం 28వ అధ్యాయము. ఆదికాండం 28వ అధ్యాయంను మనం గమనించినప్పుడు 28వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. ఇసాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవత్తును వివాహము చేసుకొనకూడదు. మంచిది. తర్వాత అక్కడ నుండి 31వ అధ్యాయం వద్దాం. 31వ అధ్యాయము 19వ వచనం. బెల్లి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగిలేను. తర్వాత అదే అధ్యాయంలో 13వ వచనం కూడా చూద్దాం. 13, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితుబో, ఎక్కడ మొక్కుబడి చేస్తుబో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నువ్వు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పాను. చాలండి. ఈయనతో దేవుడు మాట్లాడినప్పుడు, ఈయనతో ఆయన చెప్పినప్పుడు, ఈయనకు ఒక గైడెన్స్ ఇచ్చినప్పుడు యాకోబు ఆ గైడెన్స్లోనే వెళ్ళుంటే యాకోబు జీవితంలో అన్ని ఆశీర్వాదకరంగా కనబడేది. వినాలి. ఈ రోజుల్లో చాలామంది
దేవుని మాటే వింటున్నామంటారు, దేవుని మాటే చేస్తున్నామంటారు, మందిరంలోనే కనబడుతున్నట్టుగా ఉంటాము. కానీ మన జీవితాల్లో మనం గమనించినప్పుడు దేవుని మాటను ఎంతవరకు నెరవేరుస్తున్నాం, ఎంతవరకు ఆ నెరవేర్పులో మనం బ్రతుకుతున్నాం అని ఆలోచన చేసినప్పుడు చూడండి, ఈ యాకోబు జీవితం వలె మనం యాకోబు కుటుంబంలో కనబడుతున్నటువంటి కలతల వలె మన జీవితాలు కనబడుతున్నాయి. ఉన్నారా? ఇక్కడే వింటున్నారా? వాక్యం వినండి. ఈరోజు ఇక్కడ గమనించినట్లయితే ఈయనకు దేవుడు ఒక హీన స్థితిలో ఉన్నప్పుడు దేవుని మాట ఆయన ముందుకు వచ్చినప్పుడు ఆ యొక్క అనుభవాలన్నిటిని కూడా ఏమేం చేశాడో తెలుసా? మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడు? దానికి కారణం ఏమిటి అంటే, ఇప్పుడు తన ధ్యాస ఎవరి మీదకి మారింది అంటే వివాహం మీదకి మారింది. తన ధ్యాస ఎవరి మీదకి మారిందంటే తన మామకు ఉన్నటువంటి ఆస్తి మీదకి మారింది. తన ధ్యాస ఎవరి మీదకి మారిందంటే ఇక్కడ ఉన్నటువంటి స్టేటస్సే బాగుంది కదా, ఇక్కడే బాగుంది కదా అనేటటువంటి స్థితికి మారింది. ఒకప్పుడేమో దేవుడు ఒంటరితనంలో మాట్లాడి, మరణ భయంలో ఉన్నప్పుడు మాట్లాడి, మరణ భయంలో పారిపోతున్నప్పుడు మాట్లాడి, నువ్వు ఒంటరి కాదు నేనున్నానట్టుగా మాట్లాడితే, ఇప్పుడు ఒక స్థితి మారంగానే అవన్నిటినీ మర్చిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే చక్కగా అక్కడ వివాహం గురించి వాటి గురించి ఆయన కష్టపడుతుందంతా దేనికోసం అంటే పెళ్లి చేసుకోవడం కోసమే. ఉన్నారా? ఇక్కడే నేను ఒక మాట అడగమంటారా? ఏంటి ఆ మాట అంటే, మనం దేవుని పిల్లలుగా చెప్పబడుతున్నటువంటి మనము ఒకానొక దినము మన స్థితి కూడా హీనస్థితిగా ఉన్నప్పుడు, ఒకానప్పుడు మనం కూడా దీన స్థితిలో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మన స్థితి మార్చి చదువుకునే స్థితిని, ఉద్యోగాలు కలిగిన స్థితిని, ఆస్తిని సంపాదించుకునే స్థితిని, మనకంటూ ఒక స్టేటస్ను, మనకంటూ ఒక పొజిషన్ను దేవుడు ఇచ్చిన తర్వాత నిజంగా మనం దేవుణ్ణి సంపూర్ణంగా ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నామంటారా? ఇంకా అదే మొదటి తీర్మానాల్లో, మొదటి భక్తిలో, మొదటి విశ్వాసంలో కొనసాగుతున్నామంటారా? మొదటి అనుభవాల గుండా వెళ్తున్నామంటారా? మొదటి సమయంలో కలిగినటువంటి స్థితి గుండానే వెళ్తున్నామంటారా? ఏమండి, భక్తిలో నిర్లక్ష్యం రాలేదా? మునుపటి వలె ఆసక్తి కనబరుస్తున్నామా? ఎందుకు ఈరోజు దేవుడు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడంటే, ఈయన యొక్క కుటుంబంలో ఆయన కోరుకున్నట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా కొద్దిగా ఈ డైరెక్షన్ నుండి చేంజ్ అయినప్పుడు ఏం జరిగింది? 31వ అధ్యాయాన్ని చూస్తే, 31వ అధ్యాయం మొదటి వచనం చూడండి. లాబాను కుమారులు తన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన యావదాస్తి సంపాదించనని చెప్పుకొని మాటలు ఎవరికి వినబడ్డాయి? నేను ఒక మాట అడుగుతున్నాను, కష్టపడింది ఎవరు? యాకోబు కష్టపడ్డాడు. 7 సంవత్సరాలు ఆమె కోసం, 7 సంవత్సరాలు ఏమో కోసం కష్టపడింది ఆయన, పనిచేసింది ఆయన. ఇంకొక మాట చెప్పాలంటే యాకోబును బట్టి లాబాను దేవుడు దీవించాడు. యాకోబు ఆ స్థలంలో ఉంటే లాభానికి ఏమవుతుందంటే, పేరులోనే లాభం ఉన్నట్టుంది. ఏం కనబడుతుందో తెలుసా? ఆయనకంతా లాభమే. దేవుని పిల్లలు ఎక్కడుంటారో ఆ స్థలాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. భవానీ పాస్టర్ గారు పెద్దమ్మాయి, ఆ వాస్తవానికి చెప్పాలంటే మా ఇంట్లో అంటే నేను కూడా ఇక్కడే పెరిగాను కాబట్టి ఎప్పుడు చేతిలో డబ్బులుండి కొద్దిగా చక్కగా గారాభంగా, అంటే గారాభం అంటే మామూలు ఈ విషయాల్లో గారాభం గారు అంటే డబ్బుల విషయంలో, కొద్దిగా కంఫర్ట్ విషయంలో, అన్నీ కలిగిన విషయంలో భవానీ చాలా బాగుండేది. ఎందుకంటే ఇంటికి పెద్దమ్మాయి, వాళ్ళ నాన్నగారు ఏదన్నా చూసుకునేవారు. స్టార్టింగ్లో వెళ్ళి కాకముందు సంగతి చెప్తున్నాను. అయితే సేవకులు సిద్దిపేట ప్రకాష్ గారు చెప్పిన మాటను బట్టి, వ్యక్తి ఎవరో, సేవకుడు అంటే చాలు ఎక్కడ ప్రాంతమో, ఏ స్థలమో, వాళ్ళ ఇల్లేంటో ఏం ఆలోచించకుండా అమ్మగారు మరి ప్రథమ కుమార్తె భవానీని డానీ గారికి ఇచ్చి వివాహం చేశారు. వాస్తవానికి ఈ రోజు కూడా నాకు డానీ గారి ఇల్లు తెలియదు.
నాకు ఈ రోజుకి కూడా తెలియదు, ఇన్ని సంవత్సరాలు అయింది. అయితే వీళ్ళు వెళ్ళినటువంటి ప్రాంతం సిద్దిపేట నుండి 30 కిలోమీటర్లు ఉంటుంది ముస్తాబాద్. బాగా భయంకరమైన ఏరియా. ఆ భయంకరమైనటువంటి ఏరియాకి తొలి దినాల్లో మేము బస్సులో వెళ్ళేటప్పుడు ఇక్కడ నుండి గుంటూరు నుండి బోధన బస్సు వచ్చేది. తెల్లవారుజాము 2:30కి అక్కడ దింపేస్తుంది సిద్దిపేటలో. 2:30 నుండి 5 గంటల వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే ఫస్ట్ బస్సు వస్తుంది, సింగిల్ రోడ్డు. మేము వెళ్తే బెంబేలు ఎత్తిపోయాం. కారణం ఏంటంటే అంత అడవి ప్రాంతం. ఆ అడవిలోంచి బస్సు వెళ్తుంది, సింగిల్ రోడ్డు. ఆ రోడ్డు కూడా ఏదైనా ఎదురుగా వెహికల్ వస్తే ఈ ఒక టైర్ గాల్లో వెళ్తున్నట్టుగా ఉంటుంది, అంత భయంకరమైన రోడ్డు. అక్కడికి వెళ్ళిన తర్వాత 6 తర్వాత అన్ని షాపులు క్లోజ్ చేస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకు షాపులు క్లోజ్ చేస్తున్నారు ఇక్కడ 6కే, సాయంత్రం 6కే అంటే? కారణం ఏంటంటే ఆ ఏరియా అంతా వీళ్ళు తిరిగే ఏరియా, అనలు తిరిగే ఏరియా. అంత భయంకరమైన ప్రాంతం ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఒక సిటీ లాగా ఆ రోడ్లన్నీ డబలింగ్ రోడ్స్ అయ్యి చాలా నీట్గా, అసలు వాళ్ళకి ఫెసిలిటీస్ దేవుడు ఇచ్చాడు, వెళ్ళడానికి మనకు ఫెసిలిటీస్ ఇచ్చాడు. ఎందుకంటే అప్పుడప్పుడు సిద్దిపేట మీటింగ్స్కి వెళ్ళిన వాళ్ళకి తెలుసు, వాళ్ళ కోసం అన్నట్టుగా అసలు మొత్తం రోడ్లు కానీ లైటింగ్ కానీ ఇప్పుడు ఏ రాత్రైనా తిరగగలిగినట్లుగా. ఇప్పటికీ కొంత అడవి ప్రాంతం ఉంది, కానీ మొత్తం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని మార్చేసాయి. నేను వెళ్ళినప్పుడల్లా అనుకుంటాను, ఒకప్పుడు వచ్చినటువంటి ఊరేనా, ఒకప్పుడు వచ్చినటువంటి ప్రాంతమేనా, ఒకప్పుడు వచ్చినటువంటి పరిస్థితులేనా అంటే దేవుడు ఎలా మార్చాడంటే, నేను ఒక ఉదాహరణగా వాడాను, అది అందరి జీవితాల్లో జరుగుతాయి. దేవుడు తన పిల్లలు ఎక్కడ ఉంటారో ఆ ప్రాంతాన్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడంటే, లాబాను పిల్లలు అనుకుంటున్నారంట మా నాన్నగారిని యాకోబు మోసం చేశాడు, అందుకనే మా యాకోబు దీవించబడ్డాడు అనుకుంటున్నారంట. వాస్తవం, వాళ్ళకి తెలియనటువంటి వాస్తవం ఏంటంటే లాబానే దీవించబడ్డానికి కారణం ఎవరు అంటే యాకోబు. చాలాసార్లు లోకం అనుకుంటుంది ఇక్కడ వీళ్ళకి ఏం పని లేదు, వీళ్ళు ఎప్పుడు మందిరం దగ్గరికి వెళ్తూ ఉంటారు, అసలు వాళ్ళకి ఏం జరిగింది అంటారు, లేకపోతే మనకేదో వస్తుంది అనుకుంటారు. ఇప్పుడు ఈ గోడ కడుతున్నప్పుడల్లా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఉన్నటువంటి ఆలోచన అంటే వీళ్ళకి ఎక్కడుండో వస్తుంది, వీళ్ళకి ఏదో సపోర్ట్స్ ఉన్నాయి. ఏమండి, వాళ్ళకే కాదు సంఘంలో కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కొంతమంది వ్యక్తులు అనుకుంటారు ఈ వ్యక్తులు ఎప్పుడు తొనగరు, ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారు, దేనికైనా ముందుకెళ్తూ ఉంటారు, ఎలా సాధ్యం అంటే వీళ్ళకి ఎక్కడి నుండి ఏదో వస్తుంది. చెప్పమంటారా? దేవుణ్ణి కలిగి ఉంటే ఎవరైనా, ఆయనకు పక్షపాతం లేదు, అది ఎవరైనా సరే దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మనుషుల ఆశీర్వాదం కాదు ఇది. మనుషులు ఇచ్చే ఆశీర్వాదం మన నుండి ఏదో ఆశించి, ఆ ఆశించింది ఒకవేళ మనం కోరుకున్నట్టుగా వారు లేకపోతే మనం మర్చిపోయేది. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఈ వ్యక్తి మర్చిపోయినప్పటికి కూడా దేవుడైనటువంటి ఆ దేవుడు మర్చిపోకుండా ప్రేమించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే ఇక్కడ గమనిస్తే వీళ్ళు అనుకుంటున్నారంట, ఏమండి యాకోబు మా నాన్న ద్వారా ఆశీర్వాదం అనుకుంటారు. సరే, ఇక్కడ జరిగింది ఏంటంటే యాకోబు ఈ డైరెక్షన్ నుండి చేంజ్ అయినప్పుడు నాకు కలిగిన నష్టం ఏంటో తెలుసా? ఒక నింద. ఏంటి ఆ నింద? అక్కడ చూస్తే యావదాస్తి సంపాదించుకొని నేను చెప్పిన మాటలు ఎవరికి వినబడ్డాయి? యాకోబుకి వినబడ్డాయి. రండి, ఇంకేం నష్టం జరిగింది అంటే 31వ అధ్యాయం 40వ వచనాన్ని చూస్తే, 31వ అధ్యాయం 40వ వచనంలో, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు ఏమైంది చెప్పండి? దూరమాయను. ఆగండి, చాలండి. ఇక్కడ వాక్యాన్ని గమనిస్తే ఒక చెల్లి అన్నా వినండి, యాకోబు బేతేలును మర్చిపోయి, తనతో మాట్లాడిన దేవుణ్ణి మర్చిపోయి, దేవుడు మాట్లాడినటువంటి ఆ డైరెక్షన్ మర్చిపోయి, ఎప్పుడైతే దేవునికి దూరంగా ఉంటూ ఉన్నాడో జరిగింది ఏంటో తెలుసా? ఆయన క్షీణించిపోయాడంట. ఉన్నారా ఇక్కడే? ఓ చెల్లి, వినండి.
అప్పుడప్పుడు అనుకుంటాం కదా, మనకు సమస్యలు ఎందుకు వచ్చాయి అంటే మనమేమనుకుంటాం తెలుసా, దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడు, దేవుడు మమ్మల్ని కష్టాల్లోకి నెట్టాడు, ఏం లాభం, ఏం జరిగింది, ఎంత భక్తిగా ఉంటే ఏం జరిగిందని ఎన్నోసార్లు నువ్వు ఈ మాట ఉపయోగించలేదా? ఎన్నోసార్లు దేవుని శక్తిని తక్కువగా అంచనా వేయలేదా? అసలు ఈ సమస్యకు కారణం దేవుడా? యాకోబు సమస్యలోకి వెళ్ళడానికి కారణం దేవుడా? నీవు సమస్యలోకి వెళ్ళడానికి కారణం దేవుడా? దేవుడు నిన్ను సమస్యలో నెట్టేవాడా? ఒకవేళ అదే నెట్టేవాడైతే నిన్ను ఆ రోజే మర్చిపోయేవాడు కదా. కానీ సమస్య కొని తెచ్చుకునేది ఎవరు అంటే మనమే. ఈయనంట క్షీణించిపోయాడంట. రాయబడిన మాట చూద్దామా? ఏమన్నా, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కనులకు దూరమయ్యను. ఈరోజు చాలా మందికి ఏమి లేదో తెలుసా? నిద్ర లేదు, నిద్ర రావట్లేదు, నెమ్మది లేక. ఎందుకు నెమ్మది లేదు అంటే దేవుడు చెప్పిన మాటను పెడచెవిన పెట్టి. ఎందుకు నెమ్మది లేదు అంటే దేవుడు కోరుకున్నట్లుగా బ్రతక్క. ఈరోజు ప్రభు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఏమండి గుర్తుపెట్టుకోండి, ముందాకే చెప్పాను, ఒక కుటుంబం కనబడుతుంది. కుటుంబం ఆశీర్వాదంలోకి వెళ్ళాలన్న మన దగ్గరే ఉంది. కుటుంబం శ్రమల పాలవ్వాలన్న మన దగ్గర ఉంది. ఈయన శ్రమలను ఈయనే కొని తెచ్చుకున్నాడు. ముందుకెళ్తే ఇంకేం లేదు, దీనికి నెమ్మది లేదు, ఇంకేం లేదు. చూడండి 33వ అధ్యాయంలో మనం చూస్తే 33వ అధ్యాయం 18వ వచనం చదువుదామా? 33వ అధ్యాయం 10. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత వచ్చి వేసెను. 34వ అధ్యాయం 28వ వచనం చదువుదామా? ముప్పై వచనం కూడా చదవండి. ఏమైంది చెప్పండి, ఏమైంది చెప్పండి? ఎవరు బాధ పెట్టారు? శత్రువు ఎవరిని బాధ పెట్టారు? చెప్పండి, ఎవరు బాధ పెట్టారు? ఎవరిని బాధ పెట్టారు? యాకోబుని. కారణం ఏమిటి అంటే ఈయన వెళ్ళాల్సిన స్థలం ఏంటి చెప్పండి? బేతేలు. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? మందిరానికి దూరంగా ఉన్న, సహవాసానికి దూరంగా ఉన్న, సంఘానికి దూరంగా ఉన్న, సేవకులకు దూరంగా ఉన్న, పరిచర్య విధానాలకు దూరంగా ఉన్న, వాక్యానికి దూరంగా ఉన్న, ప్రార్థనలకు దూరంగా ఉన్న వచ్చేది ఏంటో తెలుసా? శ్రమలే, శ్రమలే. ఈరోజు శ్రమల్లో నిన్ను విడిచిపెట్టడానికి దేవుడి మాట నీతో మాట్లాడట్లేదు. నీ శ్రమ నుండి విడిపించడానికి దేవుడి మాటని ముందుకు తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు వద్దాం, ఏం చెప్పండి? ఒక కుటుంబం ఆశీర్వాదంలో ఉండాలి అంటే ఏం చేయాలి? రండి దేవుని వాక్యంలోంచి చూద్దాం. చూడండి, ఇందాక చదువుకున్నటువంటి 35వ అధ్యాయం 1వ వచనం. దేవుడు యాకోబుతో చెప్పండి, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టుమని చెప్పగా. ఈ వాక్యం అంతటికి నేను పెట్టుకున్నటువంటి పేరేంటంటే ఆజ్ఞ. మీ పక్కన వాళ్ళందరికీ చెప్పండి, ఎవరి ఆజ్ఞ? ఆజ్ఞ అంటే ఏంటో తెలుసా? ఆప్షన్ లేదు. ఆజ్ఞ అంటే ఏంటో తెలుసా? ఖచ్చితంగా చేయాల్సిందే. దేవుడు ఆప్షన్ ఇవ్వలేదు. అయ్యా, మనం అప్పుడప్పుడు ఇస్తాం కదా ఆప్షను, పర్లేదులే తర్వాత చేద్దాంలే, చూద్దాంలే, లేకపోతే అయిద్దులే, ఈరోజు కావద్దు ఇంకొక వారం చేద్దాంలే. ఏమండి, ఇది ఆప్షన్. కానీ దేవుడు మాట ఎప్పుడు కూడా అన్ని మాటలు ఆప్షన్స్ ఉండవు. నీ ముందు ఆయన పెడుతున్నటువంటిది ఏంటో తెలుసా?
ఆజ్ఞ, వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈరోజు మళ్ళీ దేవుడు నీతో నాతో చెబుతున్నటువంటి శుభవార్త ఏంటంటే దేవుని ఆజ్ఞను విందాం. నీ పక్కన వాళ్ళు చెప్పండి ఆ మాట. ఏం చేద్దాం? ఏంటి ఆజ్ఞ అంటే? రండి, ఆజ్ఞలో అక్కడ ఏమేమి కనబడుతున్నాయో చూపిస్తాను. క్రియాపదాలు అని చెప్తాను నేను ఎప్పుడు. అంటే ఏంటో తెలుసా? క్రియాపదాలు అంటే మనము చేయవలసింది, మనం చేయాల్సింది ఏంటి? ఆయన ఆజ్ఞలో ఉన్నటువంటి మొట్టమొదటి అనుభవం ఏంటంటే నీవు లేచి. నీ పక్కన వాళ్ళు చెప్పండి, నీవు లేవాలి. ఏం చేయాలి చెప్పండి? నీ కుటుంబం ఆశీర్వాదంలోకి రావాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? లేవాలి. కొంతమందికి నిద్రమత్తు ఎప్పటికీ వదలదు. ఏమండి, ఎంత మాత్రం లేపుతానే ఉండాలి కానీ నిద్రమత్తు వదలదు. సరే, అక్కడ నిద్ర గురించే కాదు, లేవడం అనే మాటకి అర్థం ఒట్టి నిద్ర గురించి నేను చెప్పట్లేదు. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే నీకున్నటువంటి నిరాశల నుండి, నీకున్నటువంటి నిస్పృహల నుండి, నీకున్నటువంటి కృంగుదల నుండి, నీకున్నటువంటి బంధకాల నుండి, నీకున్నటువంటి ఆ పాపపు స్థితి నుండి నువ్వేం చేయాలో తెలుసా? లేవాలి. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? అందుకే యెషయా గ్రంథం 60వ అధ్యాయానికి చూస్తే రండి, దేవుని వాక్యాన్ని గమనిస్తే యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము. చెప్పండి, ఏం చేయాలంట? లెమ్ము, తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఎవరైతే లేస్తారో వారి మీదకి ఏమొస్తుంది చెప్పండి? వెలుగు వస్తుంది. నీ బంధకాల నుండి ఏమొస్తుంది చెప్పండి? వెలుగు వస్తుంది. నీకున్నటువంటి చీకటికరమైనటువంటి పరిస్థితుల నుండి, నీకున్నటువంటి ఆపదకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు ఏమిస్తాడు అంటే వెలుగునిస్తాడు. ఆమేన్ చెప్దామా? ఆమేన్. అందుకే రండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని. చెప్పండి, మన స్థితి ఏంటి? మన స్థితి ఏంటి చెప్పండి? వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటంటే మనం ఏ స్థితిలో ఉన్నాము? నిద్రించుచున్న నీవు ఎక్కడ లేవాలి? ఆ నిద్రావస్థకరమైనటువంటి స్థితిలోంచి లేవాలి. మళ్ళీ చెప్పమంటారా? వినండి. దేవుడు ఈ మాట జ్ఞాపకం చేయడానికి గల కారణం ఏంటంటే ఈరోజు చాలా మంది నిద్రావస్థలో ఉన్నారు. ఏ స్థితిలో ఉన్నారు చెప్పండి? ఇంటిలో కష్టం ఉంది, శ్రమ ఉంది, కొదువు ఉంది, అప్పులు ఉన్నాయి, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, ఆవేదనలు ఉన్నాయి, కానీ ప్రార్థన చేయడానికి ముందుకు రారు. అన్నీ ఉన్నాయి కానీ దాన్ని జయించడానికి మార్గమైనటువంటి ప్రభువును వెతకట్లేదు. ప్రభువు నీ ముందు పదే రా, లే, దేవుని సన్నిధిలో కనిపెట్టు, దేవుని పాదాలు పట్టుకొని ఆయన ఎంత ప్రేరేపిస్తున్నప్పటికీ చాలా మంది ఏ స్థితిలో ఉన్నారు తెలుసా? నిద్రావస్థలో ఉన్నారు. అందుకే అక్కడ రాయబడిన మాట ఏమన్నాడు తెలుసా? నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లోండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెబుతున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? మన 35వ అధ్యాయం మొదటి భాగంలో మనం గమనిస్తే మొదటి క్రియాపదం ఏంటంటే లేవాలి. ఎవరి కుటుంబాల్లో అయితే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ కుటుంబం, నీ కుటుంబం, నీ కుటుంబం, నా కుటుంబమా అని దేవుడు చెప్పట్లేదు. ఈరోజు యాకోబు కుటుంబాన్ని మన ముందుకు తీసుకొని వస్తూ ఏ కుటుంబంలో అయితే లేచే అనుభవాలు ఉంటాయో ఆ కుటుంబం ఎలా ఉంటుంది అంటే ఆశీర్వాదంలో ఉంటుంది. ఆమేన్. అది నీ కుటుంబం అయి ఉండాలని నువ్వు కోరుకో, నా కుటుంబం అయి ఉండాలని నేను కోరుకోవడం మాత్రమే కాదు, లేద్దాం. ఆమేన్. రండి, రెండో అనుభవం అక్కడే కనిపిస్తే మన 35వ అధ్యాయం, ఆ మాట మూలవాక్యం అక్కడ ఏదో ఒకటి పెట్టుకొని ఉంచండి. బేతేలునకు వెళ్ళి. నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి?
నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఎక్కడికి వెళ్ళాలి? బేతేలు అంటే ఏంటో తెలుసా? దేవుని మందిరం. దేవుని స్తోత్రం చెప్దామా? ఎక్కడికి వెళ్ళాలి? విచిత్రం ఏంటంటే దేవుని మందిరం తప్ప కొంతమంది ఇదేదో అంటారు కదా, వైఫై అంటారు కదా, వైఫై రేంజ్ ఉంటుంది. ఆ వైఫై రేంజ్ ఏంటంటే ఈ నెట్వర్క్ రేంజ్ వచ్చినంత వరకే నెట్ పనిచేస్తుంది, దానికి అవతల పనిచేయదు. కొంతమందికి ఏంటంటే మందిరం అనే వైఫై అస్సలు కనెక్ట్ అవ్వదు. అర్థమైందో లేదు? ఎక్కడ రేంజ్లోకి వస్తామని చెప్పేసి కింద ఒక రోడ్డు ఉంటుంది చూసారా, ఆ రోడ్డును కూడా వాడుకునేవారు ఉంటారు. చాలా మందికి కనెక్షన్ లేదు. కానీ దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరైతే దేవుని మందిరానికి వెళతారో, ఎవరైతే దేవుని మందిర అనుభవాలు కలిగి ఉంటారో, ఎవరైతే దేవునితో అనుబంధం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యంతో అనుబంధం కలిగి ఉంటారో, వారి జీవితంలో దేవుడు ఇచ్చేది ఏంటంటే గొప్ప ఆశీర్వాదం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే కీర్తనలో ఒక చక్కని మాట ఉండదు. 16వ కీర్తన చదువుకుందామా? 16వ కీర్తన 11వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణ, చెప్పండి పక్కన చెప్పండి, ఆయన సన్నిధిలో ఏముంది? అరే పక్కన చెప్పండి, ఏముంది ఆయన దగ్గర? ఆయన సన్నిధిలో ఏముందంట? సంతోషం కాదు, సంపూర్ణ సంతోషం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడ లేదండి ఆ సంతోషం. ఎక్కడుందా సంతోషం? సంతోషం దొరుకుద్దేమో, తాత్కాలికంగా దొరుకుద్దేమో. కొంతమంది పీవీపీ అలాంటి ప్రాంతాలకు వెళ్తారు కదా, కొంత విజయవాడలో ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉందని, లేకపోతే గేమ్స్ దగ్గరకో దాని దగ్గరికి వెళ్తారు, ప్రతిదానికి రీఛార్జ్లు చేసుకుంటారు. అది ఎంతవరకు ఆ సంతోషం? ఆ కార్డులో బ్యాలెన్స్ ఉన్నంత వరకు. ఏమండి, మనం గమనిస్తే దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, ఏ స్థలానికన్నా వెళ్ళు, నీకు సంతోషం దొరుకుద్దేమో తాత్కాలికంగా. కానీ దేవుని సన్నిధిలో ఏముంది అంటే సంపూర్ణ సంతోషం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఈరోజు సంతోషం లేకుండా నువ్వు కూర్చున్నామేమో నాకు తెలియదు, కానీ ప్రభు నీతో చెప్తున్న మాట, నీవు గనక, నీ కుటుంబం గనక లేచే అనుభవం కలిగి, దేవుని మందిరంతో అనుబంధం కలిగి, సేవకులతో అనుబంధం కలిగి, వాక్యంతో అనుబంధం కలిగి, ప్రార్థనా జీవితంతో అనుబంధం కలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నీ జీవితంలో సంపూర్ణ సంతోషంతో దీవిస్తాడు ఆయన. ఆమేన్, ఆమేన్. అందుకే రండి వాక్యంలో చూద్దాం. 42వ కీర్తన 2వ వచనాన్ని గనక మనం చదువుకుంటే, 42వ కీర్తన, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణ కలుగుచున్నది, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడేదను. దేవుని స్తోత్రం చెప్దామా? దాని కొరకు భక్తుడంట ఎలా కనిపెడుతున్నాడంటే, దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడున్నట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడచ్చు. చాలా మంది మందిరం ఒక ఆచారంగా వస్తూ ఉంటారు, వినండి. కానీ భక్తుడు ఎలా వస్తున్నాడు తెలుసా? ఆశతో వస్తున్నాడు, తృష్ణతో వస్తున్నాడు, ఆయన సన్నిధిని కనిపెట్టుకుంటున్నాడు. ఆయన సన్నిధికి ఎప్పుడు వస్తానా, ఎందుకంటే ఆయనకు మాటలు వినపట్లేదా? నీ దేవుడు ఏమయ్యాడు, నీ దేవుడు ఏం చేశాడు? ఒకసారి ఒక ఆశ్రమం నడుపుతున్నటువంటి ఒక ఏమంటారు ఆధ్యాత్మిక గురువు దగ్గరికి కొంతమంది వెళ్ళారంట. వెళ్తే ఆయన ఒక జోక్ వినిపించాడు. ఆ జోక్ వినిపించినప్పుడు ఆ జోకు వచ్చిన వారందరూ కూడా పాపం వాళ్ళ బాధలన్నీ మర్చిపోయి నవ్వారు. ఎందుకంటే వాళ్ళు వచ్చిందే బాధలు మర్చిపోయి అక్కడ కొద్దిసేపు గడపడానికి. సరే మళ్ళీ నెక్స్ట్ రోజు వద్దాం, ఇక్కడ బాగుంది, నెక్స్ట్ రోజు వద్దామని చెప్పేసి మళ్ళీ వచ్చారు. మళ్ళీ అదే జోక్ వినిపించాడంట. ఈసారి కూడా నవ్వారు. మళ్ళీ 3వ రోజు వచ్చారు, మళ్ళీ బాధలు మర్చిపోదామని వస్తే 3వ రోజు కూడా అదే జోక్ వినిపించాడంట. అప్పుడు వాళ్ళకి నవ్వు రాలేదు, కోపం వచ్చింది, బాధ వేసింది. ఆయన దగ్గరికి వెళ్ళి,
గురువుగారు ఏంటండి మేము వచ్చిన ప్రతిరోజు ఇదే జోక్ వినిపిస్తున్నారు, ఇది ఎంతకాలం నవ్వుతాము అంటే దానికి ఆ గురువు గారు చెప్పిన మాట ఏంటంటే, ఒక జోక్ నువ్వు రోజు వినడానికి ఇష్టపడలేదు, మరి రోజు ఒకే కంప్లైంట్తో నా దగ్గరకు వస్తున్నావు, ఒకే కంప్లైంట్ని ఎప్పుడు కూడా నా ముందుకు తీసుకొస్తున్నావు, మరి దీన్ని బట్టి ఏం చెప్పాలి అని అడిగాడంట. అర్థమైందో లేదో, దేవుని మందిరానికి రావడానికి చాలామంది, దేవుని సన్నిధిలో ఆనందించడానికి చాలామంది ఏం చెప్తారో తెలుసా? సాకులు, కంప్లైంట్స్. వారు ప్రభువుని బట్టి ఆనందించలేరు. ప్రభు ఏమై ఉన్నాడు, ఏ స్థితిలో ఇక్కడికి వచ్చాడు, ఏ పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, ఈ భూమి మీదకి ఏ దేవదూతనో పంపించవచ్చు కదా, ఆయన నోటి మాట చేత సమస్తాన్ని కలగజేసిన దేవుడికి నా కష్టం తీర్చడం ఎంత? నోటి మాట చేత సమస్త సృష్టినే సృష్టించగలిగిన దేవుడు ఈనాటికి కూడా ఏ సైంటిస్టు వల్ల కాలేదు ఆయన సృష్టిలో కొంత భాగం కూడా కనిపెట్టడానికి. అంత జ్ఞానంతో నడిపిస్తున్నటువంటి దేవుడు, ఏమండి ఇంత టెక్నాలజీ ఉంది, అమెరికా నాసాకి పంపించినటువంటి అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి సునీతా విలియమ్స్ని ఇప్పటికీ తీసుకురాలేదు. ఇంత టెక్నాలజీ ఉంది, కానీ అఖండమైనటువంటి సృష్టిని నడిపిస్తున్నటువంటి ఆ దేవుని యొక్క సుగుణాలు ఎంత గొప్ప దేవుడు. నీ కొరకు ఒక సామాన్యుడిగా వచ్చాడు. మీమ్స్ పెడుతున్నారు ఈ మధ్యకాలంలో, 3 మేకులకు వేలాడేవాడు దేవుడా అని మీమ్స్, లేకపోతే ట్రోల్స్. 3 మేకులకు వేలాడేవాడు దేవుడా అని. దేవుడంటే అంత శక్తిమంతుడై ఉండి కూడా, అంత గొప్ప దేవుడై ఉండి కూడా, అంత ఘనమైనటువంటి దేవుడై ఉండి కూడా, అంత మహిమా ప్రభావాలు కలిగిన దేవుడై ఉండి కూడా నీ కోసం నా కోసం 3 మేకులకు వేలాడడానికి ఇష్టపడడమే అది గొప్పతనం. దేవుని స్తోత్రం కలుగును గాక. గొడవ పెట్టుకోవడం గొప్పతనం కాదండి, ఏమండి కొట్టడం గొప్పతనం కాదండి, తన్నులు తినడం గొప్పతనం, తను భరించడం గొప్పతనం, అది ఆయన గొప్పతనం. ఆ ఎవరి కోసం భరించాడు తెలుసా? నీ కోసం, నా కోసం. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ భక్తుడు దేవుని మందిరానికి వెళ్ళాలని తృష్ణతో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ ఇంటిలో అయినా, ఏ కుటుంబంలో అయినా, ఏ వ్యక్తి జీవితంలో అయినా ఆశీర్వాదం ఎప్పుడు అంటే దేవుని వాక్యం చెప్తున్న సత్యం నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే. ఆమేన్. రండి మళ్ళీ 35వ అధ్యాయం దగ్గరికి వస్తే మరొక క్రియాపదాన్ని మనం చూస్తే అక్కడ అంటున్నాడు, నీవు లేచి బేతేలునకు వెళ్ళి. 2 అనుభవాలు కనబడుతున్నాయి. ఒకటి లేవాలి, రెండోది ఎక్కడికి వెళ్ళాలి? మందిరానికి వెళ్ళాలి. 3వ అనుభవం ఏం కనబడుతుందంటే, అక్కడ ఏం చేయాలి? నువ్వు చెప్పండి, అందరూ చెప్పండి, ఏం చేయాలి? నివసించాలి. చాలా సమయం వ్యర్థమైన మాటలు మాట్లాడే దగ్గర రోజులు గడపడానికి అక్కలే కానీ, చెల్లెళ్ళే కానీ, తమ్ముళ్ళే కానీ, అన్నలే కానీ, వాళ్ళు ఎక్కడా అవసరమైతే ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి దుష్ప్రచారాలు చేసేవారు కూడా ఉన్నారు, విష ప్రచారాలు చేసేవారు కూడా ఉన్నారు, సమయాన్ని దుర్వినియోగపరుచుకునేవారు ఉన్నారు, వ్యర్థమైనటువంటి మాటలు పలికేవారు ఉన్నారు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, నీ ఆశీర్వాదం నీ చేతుల్లోనే ఉంది. ఇక్కడ భక్తులు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు తెలుసా? వెళ్ళడం మాత్రమే కాదు, నివాసం చేయాలనుకుంటున్నారు. ఎక్కడ నివాసం చేయాలనుకుంటున్నారంటే దేవుని వాక్యం చెప్తున్న సత్యం చూడండి. 84వ కీర్తన 4వ వచనాన్ని కనుక మనం చూస్తే, నీ మందిరమందు నివసించువారు ఎవరు చెప్పండి? వాళ్ళు లోకంలో నివసించేవారు అన్యులు. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. ఎలా ఉంటారంట వారు? నిత్యము నిన్ను స్తుతించుదురు. దేవుని స్తోత్రం చెప్దామా? ఎప్పుడు వస్తుందో తెలుసా స్తుతి? ఆయన మందిరంలో నివసిస్తే ఆయన మందిరపు ఆశీర్వాదాల చేత నువ్వు స్తుతించే వ్యక్తిగా నిన్ను దేవుడు దీవిస్తాడు. ఆమేన్. మందిరంలో ఉంది, దేవుని సన్నిధిలో ఉంది, దేవుని ఎదుట మోకాల్లో ఉంది, దేవుని పాదాల దగ్గర ఉంది, దేవుని వాక్కు దగ్గర ఉంది ఆశీర్వాదం.
కృంగిపోయి బలహీనపడి దేవునికి దూరం అవుతున్నావా? వేరుగా ఉన్నావా? వ్యతిరేకంగా ఉన్నావా? ప్రభు నీతోనే చెప్తున్నాడు, నీ ఆశీర్వాదం ప్రభు దగ్గరే ఉంది, ప్రభు దగ్గరే ఉంది. అందుకే అదే 10వ వచనంలో చూస్తాం చూడండి, నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట, చెప్పండి, ఎన్ని దినాల కంటే 1000 దినాల కంటే శ్రేష్టమైనది. చదవండి, ఆ మాట పూర్తి చేయండి. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకిష్టము. దేవుని స్తోత్రం చెప్దామా? ఎక్కడ చెప్పండి? అవసరమైతే మందిర ద్వారం దగ్గర ఉంటా, మందిర ద్వారం దగ్గరైనా ఉంటా. ఎందుకంటే భక్తిహీనుల గుడారాల్లో నివసించు కంటే దేవుని మందిర గుడారం ద్వారం అది ఎంతో ఉన్నతమైంది. ఎక్కడ ఉంటున్నావు నువ్వు? నాకేం సమాధానం చెప్పొద్దు. వాక్యం దగ్గర చూసుకో, వాక్యం దగ్గర నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఎక్కడ ఉంటున్నావు నువ్వు? ఎక్కడ సమయం పెడుతున్నావు నువ్వు? దేనికి సమయం కేటాయిస్తున్నావు నువ్వు? దేని కొరకు పరుగులెత్తుతున్నావు నువ్వు? ఇద్దరు ఒక ఒప్పందం చేసుకున్నారంట. అక్క తమ్ముడు ఇద్దరు ఆడుకుంటూ వాళ్ళిద్దరు ఒక చిన్న ఒప్పందం చేసుకున్నారు. ఈ అబ్బాయి దగ్గర ఏంటంటే చిన్న చిన్న మార్బుల్స్ గుండ్రగా చక్కగా నునుపుగా బాగున్నాయి, దాంతో ఆడుతున్నాడు. ఈమె ఏముందంటే మన ఇద్దరం ఒక ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఆ తమ్ముడే అన్నాడు, అక్క నా దగ్గర మార్బుల్స్ ఉన్నాయి, మార్బుల్స్ రాళ్ళు నేను ఇస్తాను, ఆమె చేతిలో స్వీట్ బాక్స్ ఉంది, నువ్వు నాకు స్వీట్లు ఇవ్వు అంటే, అలాగే తమ్ముడు. ఇద్దరం ఆడుకుంటూ ఈమె ఏం చేసిందంటే ఈయన మార్బుల్స్ అన్ని ఇచ్చాడు, ఒకటి దాచిపెట్టుకున్నాడు. ఈ మాత్రం స్వీట్స్ అన్ని ఇచ్చిందంట, మొత్తం ఇచ్చేసింది తమ్ముడికి. రాత్రి పడుకున్నప్పుడు అక్క చాలా ప్రశాంతంగా పడుకుంది. వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం ఏంటి? నా దగ్గర ఉన్న నీకు ఇస్తా, నీ దగ్గర ఉన్నాయని నాకు ఇవ్వు, ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకుందామని. ఈమె చాలా ప్రశాంతంగా పడుకుంది. కానీ తమ్ముడికి ఏం రావట్లేదు? నిద్ర రావట్లేదు. ఎందుకు చెప్పండి? ఎందుకని? ఒకడు దాచిపెట్టుకున్నాడు, తన ఒప్పందాన్ని, తన తీర్మానాన్ని మీరాడు. దానివల్ల ఆయనకు నిద్ర పట్టట్లేదు, నెమ్మది లేదు. అరే, నేను మా అక్కను మోసం చేశాను, ఇచ్చేసి ఉంటే బాగుండేది. తను ఎంత యథార్థంగా అంతా ఇచ్చేసింది, నేను అక్కను మోసం చేశాను. రాత్రంతా ఏం పట్టలేదో తెలుసా? నిద్ర పట్టలేదు. ఈరోజు మన పరిస్థితి ఏంటో చెప్పమంటారా? దేవుడు తనకున్నదంతా మనకి ఇచ్చేసాడు, కానీ నీకు నిద్ర పట్టకపోవడానికి, నీకు నెమ్మది లేకపోవడానికి, నీవు ఇంకా శ్రమల గుండా వెళ్ళడానికి కారణం ఎవరో తెలుసా? నీవు, నేనే, మనం ఇంకా దాచిపెట్టుకుంటున్నాం. అందుకే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అతిక్రమములు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు. ఇది డ్యామ్ షూర్. అతిక్రమములు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు. ఒకవేళ అది మనుషులకు కనపడకపోవచ్చు, కానీ నువ్వు దాచిపెట్టుకుంటే నష్టపోయేది ఎవరు? నీవే. కానీ దేవుడు నిన్ను నష్టపెట్టేవాడు కాదు. ఆయన అంటున్న మాట, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం చెప్పండి? కనికరింపబడతాడు. యవనస్తులారా, ఏం దాచిపెట్టుకుంటున్నారో నాకు తెలీదు. పెద్దలారా, అక్కలారా, నేటి దినాల్లో దాయగలిగింది ఏది లేదు. దేవునికి అంతా తెలుసు, దేవునికి అంతా తెలుసు. కానీ ప్రభువు చెప్తున్న మాట, ఎప్పటికైనా ఒప్పుకొని ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు అనే రక్షకుడుగా అంగీకరించాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం పొందాలి, రక్షణ అనుభవం పొందాలి, బాప్తిజం అనుభవం పొందాలి. అట్టి వారికి ప్రభుతో బాప్తిజం తీసుకోవడం మాత్రం కాదు, ప్రభుతో నమ్మకంగా నడవాలి. అట్టి వారికి ఏముందంటే ఆశీర్వాదం ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం గమనిస్తే మొదటి క్రియాపదం లేవాలి, రెండో క్రియాపదం చెప్పండి మందిరానికి వెళ్ళాలి, మూడో క్రియాపదం ఏంటో తెలుసా? అక్కడ నివాసము చేయాలి. ఎక్కడ నివాసం చేయాలి? చాలా స్పష్టంగా ఉంది. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే దేవుని మందిరములో, చెప్పండి, ఆయనకు ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అక్కడ రండి, ముగింపులోకి వెళ్ళిపోదాం.
దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే 35వ అధ్యాయం ఆదికాండం ఇంకొక క్రియాపదం కనబడుతుంది అక్కడ. ఏమని అంటే చూడండి, నీవు అక్కడికి నీ సహోదరైన యేషావు ఎదుటి నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన, చెప్పండి, దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని 4వ మాట ఏంటో తెలుసా? కట్టాలి. మీ పక్కన వాళ్ళు చెప్పండి ఆ మాట. ఏం చేయాలి? ఏం కట్టుకోవాలి? ఏం కట్టాలి? అనగా దేవుని ఎదుట నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం చూద్దామా? జ్ఞానవంతురాలు తన ఇల్లును, చెప్పండి, ఎవరు? కర్మల్లో ఈరోజు ఈ మాట వింటున్న వారు అందరూ ఎవరు జ్ఞానవంతులైతే, ఎవరు దేవుని మాట విన్నవారైతే, ఎవరు ఆ మాట ప్రకారం జీవించేవారైతే వారి ఇల్లును ఏం చేస్తారు చెప్పండి? కడతారు. చాలా ఈజీ ఫార్మెట్. నీ ఇల్లు కట్టబడుతుంది. ఆమేన్. చాలా ఈజీ ఫార్మెట్. నీ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్. కానీ ఎప్పుడో తెలుసా? నువ్వు జ్ఞానవంతుడు అయితే కింద ఏముంటుంది? 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుక్కును. చెప్పండి, ఒక ఇల్లు కట్టబడాలి అన్నా, ఒక ఇల్లు ఓడబెరకబడాలి అన్నా కారణం ఎవరు? ఇక్కడ స్త్రీ గురించి మాట్లాడలేదు నీ మాట. దేవుని వాక్యం చెప్తున్న మాట. ఇక్కడ అందరూ ఎవరు జ్ఞానంగా ఉంటారో, ఎవరు బుద్ధిహీనంగా ఉంటారో. బుద్ధిహీనులు ఎవరంటే ఎన్ని మాటలు విన్నా వాక్యాన్ని పెడచెవిన పెట్టేవారు. జ్ఞానవంతులైతే దేవుని మాట వినేవారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ దేవుని చిత్తం అయితే మరొకసారి ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఒక కుటుంబం యొక్క ఆశీర్వాదం దేవుడు మన ముందుంచాడు. జ్ఞానవంతురాలుగా ఉండి ఆశీర్వదించబడతావో లేదా బుద్ధిహీనులమై ఓడబెరుక్కుంటామో చాయిస్ మన ముందే ఉంది. ప్రార్థన చేసుకుందాం. ఆయన అద్భుతమైన నీ మాట నాతో సూటిగా తేటగా మీరు మాట్లాడారు తండ్రి. నీ మాట ఎంతో ఉన్నతమైంది నాయన. నువ్వు దేవుడు గనుక నీ మాట సత్యమయ్యా. అయ్యా మమ్మల్ని అందరినీ నువ్వు దృష్టి ఉంచావు. మమ్మల్ని అందరినీ వృద్ధిలోనికి, అభివృద్ధిలోనికి, నెమ్మదిలోనికి, సమాధానంలోనికి, సంతోషంలోనికి నాయన నీ మహిమలోనికి, నీ ప్రకాశవంతమైన నీ మహిమ నాలో మాలో ప్రకాశించినట్లుగా ఎక్కడైతే మేము నాయన నిలిచిపోయామో, ఆగిపోయామో అక్కడ నుండి, ఆ స్థితి నుండి లేవమని మరొకసారి నువ్వు మాట్లాడావు నాయన. నిలిచి ఉన్నది మృతదేహం అన్నావు తండ్రి. అవును నాయన. ఎక్కడైతే నిలిచి ఉన్నామో అది దుర్వాసన అన్నావు తండ్రి. అది చెడు వాసనని సెలవిచ్చావు నాయన. దానిలో జీవం లేదని సెలవిచ్చావు నాయన. అది నిర్జీవమైందని సెలవిచ్చావు నాయన. అందుకే నాయన నిద్రించుచున్న నీవు నాయన మృతుల్లో నుండి లేగమన్నావు నాయన. క్రీస్తు యేసు నాయన మహిమ మాలో ప్రకాశించబడినట్లుగా వ్యాజనలమన్నావయ్యా. లెమ్ము, అవునయ్య, నీ ఎలుగు నాయన మా మీద ప్రకాశించబడడానికి మరొకసారి యొక్క పునరుత్థానమందు నాయన కూడి ఉన్న నాయన మా అందరితో నాతో సూటిగా మాట్లాడారు ప్రభా. ఎంత గొప్ప దేవుడు నాయన. నన్ను ఇంకనూ తేజరలు చేయాలని, ఇంకనూ ఉన్నతంగా నిలపాలని, ఇంకనూ నాయన భూమి యొక్క నాయన ఆకాశం యొక్క ఉన్నతమైన స్థలములో మేము ఉండాలని, హెచ్చించబడాలని, దీవించబడాలని, జనములలో నాయన నీ మహిమ మాలో ఎలడాలని ఉద్దేశించి నీ దాసులను నువ్వు మాట్లాడు. మా బలహీనతలు బలమైన దేవుడు తండ్రి. ఎవరిని విడిచిపెట్టవు నాయన. మమ్మల్ని క్షమించి కనికరించి కృప చూపి నాయన. అవునయ్యా, మా సావాసం ఎక్కడుందో, మా సంతి నాయన, మా సంబంధాలు ఎక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాము, మా సావాసాలు ఎక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాము, మేము ఎక్కడ లేచి నిలబడుతున్నాము, ఎక్కడ లేవలేకపోతున్నాము బావుగా ఎరిగిన వారుగా జ్ఞానవంతులు అగడానికి నీ కృప దయచేయి.
జ్ఞానం బండ మీద కట్టబడుతుంది నాయన, కొండ మీద కట్టబడుతుంది నాయన. జ్ఞానం కదిలించబడదు నాయన, జ్ఞానం ఓడిపోదు నాయన. జ్ఞానం నాయన అయ్యా వెనకకు మలదయ్యా. అయ్యా జ్ఞానాన్ని పరిశోధించేవాడు ఎవరు లేరయ్యా, లేరు తండ్రి. అందుకే జ్ఞానం ఎక్కువ ఎందులో భయభక్తులే జ్ఞానానికి మూలమన్నావు. చెడుతనాన్ని విసర్జించటమే వివేచనకి మూలాధారం అని సెలవిచ్చావు నాయన. ఇదిగో సంఘం నీది, పిల్లలమైన మేము నీవారు, నీ స్వరక్తం ఇచ్చి సంపాదించావయ్యా. నీ సంఘం నీ బిడ్డలయ్యా. అయ్యా మీ సొత్తైన వారిని తండ్రి దయతో మమ్మల్ని అందరినీ క్షమించి మీ అందరి భయభక్తులు మా హృదయాలు నిలపండి. పిల్లలేమి, పెద్దలేమి, పిన్నలేమి, ఎవరులేమి, వృద్ధులేమి, నీ యందు భయభక్తులు కలిగిన వారందరినీ నువ్వు ఆశీర్వదిస్తానని సెలవిచ్చావు నాయన. స్టూడెంట్ నీ యందు భయభక్తులు కలగచ్చేయండి నాయన. స్టూడెంట్కి నీ యందు భయభక్తులు కలగచ్చు, ఎవరి బిడ్డలు యందు భయభక్తులు కలగచ్చు. వృద్ధులు, పెద్దలు నాయన, పిల్లలు ఎవరులు నాయన, స్త్రీలు పురుషులుగా నాయన మీ మందిరమయ్యా. నీ యందు భయభక్తులు కలిగి జ్ఞానవంతులమై నాయన స్థిరపరచబడిన వారంగా నీ కృప మాకు దయచేసి ఎత్తబడిన మాటలు మా హృదయాలు నీరు పెట్టమని నజరేయుడైన యేసు నామమున పొందున్నాం తండ్రి. ఆమేన్.